కమాండర్స్ మధ్య పోటీ. నెక్స్ట్ కమాండర్స్ కి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కమాండర్స్ లో ఒకరు వాళ్ళ స్థానాన్ని రిస్క్ లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితో పోరాడాల్సి ఉంటుంది. ఈ పోటీలో వాళ్ళు విజయం సాధిస్తే కమాండర్ గా తమ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు వాళ్ళ స్థానాన్ని తీసుకొని కొత్త కమాండర్ అవుతారు. ఇక కమాండర్స్ నలుగురిలో ఎవరు ప్రజలతో పోరాడుతారో తెలుసుకోవడానికి ముందుగా ఒక పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇందుకోసం కమాండర్స్ కి విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియ వివిధ రౌండ్స్ లో జరిగింది. డీమాన్ అవుట్ అయినా ఆడించిన రీతు. ఈ టాస్క్ లో భాగంగా కమాండర్స్ బాస్కెట్ బ్యాగ్ ను వెనుక వైపు ధరించాలి. బెల్ మోగగానే ట్రేలో ఉన్న బాల్స్ ని తీసుకొని ఇతర కమాండర్ల బాస్కెట్ లో వేయాలి. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్ లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయి తమ కమాండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పుకుంటారు. చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు తన స్థానాన్ని రిస్క్ లో పెట్టి ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది. గేమ్ మొత్తం బ్లూ లైన్ లోపలే ఆడాలి అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. రీతు ఈ గేమ్ కి సంచాలక్గా ఉంది. అయితే ఫస్ట్ రౌండ్ లోనే తనుజ మీదకి రావడంతో డీమాన్ అనుకోకుండా లైన్ దాటేశాడు. కానీ రీతు నువ్వు నెట్టేశావంటూ తనుజపై ఫైర్ అయ్యి డీమాని ఆడించేసింది. సంచాలక్గా రీతుకి మళ్ళీ దరువే. సేమ్ మళ్ళీ అదే రౌండ్ లో నిఖిల్ కూడా లైన్ క్రాస్ చేసిన రీతు మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ డీమాన్ మళ్ళీ అవుట్ అయ్యాడు. అయినా కానీ రీతు వార్నింగ్ అంటూ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. ఇలా డీమాన్ని గెలిపించడానికే రీతు సంచాలక్ అయినట్లుగా అనిపించింది. అయితే ఫస్ట్ రౌండ్ లో తక్కువ బాల్స్ ఉన్న నిఖిల్ సేఫ్ అంటూ రీతు అనౌన్స్ చేసింది. కానీ బిగ్ బాస్ మళ్ళీ అడగగానే నిఖిల్ ఈ రౌండ్ లో బయటకు వెళ్ళిపోయాడు కనుక తనుజ సేవ్ అయ్యింది అంటూ షాక్ ఇచ్చింది. తర్వాత రౌండ్ లో డీమాన్ సేఫ్ కాగా చివరి రౌండ్ లో నిఖిల్ గెలిచాడు. ఇలా సంచాలక్గా ఉన్న రీతు తీసుకున్న డెసిషన్ వల్ల సంజనతో పెద్ద గొడవే అయింది. సంజన వర్సెస్ సుమన్ శెట్టి. కమాండర్స్ నలుగురిలో సంజన లాస్ట్ రావడంతో తను ప్రజల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో గేమ్ ఆడాల్సి వచ్చింది. కమాండర్ తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఆ కమాండర్ ఎంచుకున్న సభ్యుడు కమాండర్ అవ్వడానికి బిగ్ బాస్ పెట్టిన పోటీ బిల్డ్ ఇట్ టు విన్ ఇట్. ఈ పోటీలో కమాండర్ సంజన విజయం సాధిస్తే తన స్థానాన్ని కాపాడుకోగలుగుతుంది. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు కొత్త కమాండర్ అవుతారన్నమాట. ఈ పోటీలో గెలవడానికి పోటీదారులు బజర్ మోగగానే తమకి కేటాయించిన బాక్సులని ఒక్కొక్కటిగా తీసుకొని స్క్వేర్ లోపల ఒక బాక్స్ పై మరొక బాక్స్ ఉండేలా ప్లేస్ చేసి టవర్ ని నిర్మించాలి. బజర్ మోగేసరికి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్ళు ఈ పోటీలో గెలిచి కమాండర్ అవుతారు. ఈ టాస్క్ కి కళ్యాణ్ సంచాలక్ అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ కి తనతో పోటీ పడడానికి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది సంజన.